మద్యం షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తొలగించడం తప్పైపోయిందా? ఒక్కో షాప్ నుంచి రావాల్సిన 5 లక్షల ఆదాయానికి గండిపడిందా? షాపుల పక్కన పర్మిట్ రూమ్స్కు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడింది. తాజా పరిణామాలు చూస్తుంటే ఇలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాలసీ మారినా అనధికారికంగా పాత రూలే అమలవుతోంది. గతంలో ఉన్నట్టు పర్మిట్ రూమ్లు ఉండవన్న కూటమి సర్కారు మాటలన్నీ బూటకమే అని తేలిపోతుంది. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో మొత్తం 32 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో చాలా మద్యం షాపులకు అనుబంధంగా అనధికార పర్మిట్ రూములున్నాయి. ఎక్సైజ్ అధికారులు పర్మిట్ రూముల ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతి ఇవ్వకున్నా మద్యం దుకాణాల నిర్వాహకులు యథేచ్ఛగా రూములు ఏర్పాటు చేసుకున్నారు. టేబుల్, కుర్చీలు ఏర్పాటు చేసి మందుబాబులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేవారు. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు మాత్రమే అక్కడ విక్రయించాలని నిబంధనలు కూడా ఉండేవి. కుర్చీలు, బల్లలు లేకుండా కేవలం నిల్చుని మద్యం తాగేందుకు అవకాశం కల్పించేవారు. షాప్ లైసెన్స్ కి వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్ లాంటివి విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. పర్మిట్ రూముల వల్ల మద్యం విక్రయాలు పెరిగేవి. వ్యాపారికి, ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ హడావిడి చేసి అందులో భాగంగా అంటూ పర్మిట్ రూముల విధానం రద్దు చేసింది. రోడ్లపై తాగినా పర్వాలేదన్నట్లుగా పర్మిట్ రూములను తొలగించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొలుదీరిన తర్వాత మద్యం షాపుల నిర్వహణలో నిద్రమత్తులో జోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీరాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న తీరు కనిపించడం లేదు. విచ్చలవిడిగా తమ దుకాణాలకు పక్కనే పర్మిట్ రూములు ఏర్పాటు చేశారు. మందు తాగిన వాడు మద్యం మత్తులో తూలుతుంటే ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల, కారంచేడు, పర్చూరు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఈ మద్యం దుకాణాల వద్దకు ఒకసారి వెళితే చాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తలదన్నేలా సౌకర్యాలు ఉంటాయి. మందుబాబుల కోసం వైన్ షాపుల నిర్వాహకులు పెద్ద పెద్ద షెడ్లు నిర్మించేశారు. అంతేకాదు మంచినీరు నుంచి మంచింగ్ వరకు అన్ని వసతులతో మద్యం తాగే ఏర్పాటు చేశారు. అక్కడే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి కావాల్సిన తినుబండారాలు తయారు చేస్తున్నారు. దీంతో మద్యం కోసం వచ్చిన వ్యక్తులు అక్కడే కొని అక్కడే తాగుతున్నారు. మద్యం మత్తులోనే తిరిగి వెళుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ల పాలవుతున్నారు. తాగిన మత్తులో ఇతరులతో గొడవలకు దిగుతున్న సందర్భాలు కోకొల్లలు. చీరాల నియోజకవర్గం, పచ్చూరు నియోజకవర్గాల్లో ఉన్న వైన్ షాపులకి సిట్టింగుల పర్మిట్లు లేవు. కూర్చొని తాగి అక్కడే ఫుడ్ ఏర్పాటు చేసుకొని చేసేటటువంటి పర్మిట్లు లేవు. అయితే చీరాల నియోజకవర్గంలో, పచ్చూరు నియోజకవర్గంలో వైన్ షాపుల పక్కన యథేచ్ఛగా పర్మిట్ రూముల్ని కట్టుకొని అక్కడే ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసుకొని అక్కడే కూర్చొని తాగే వెసులుబాట్లు రూల్స్కు వ్యతిరేకంగా వైన్ షాపుల వారు చేస్తున్నారు. వైన్ షాపుల వారు ఎవరి మద్దతుతో చేస్తున్నారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మద్దతుతో చేస్తున్నారు. ఎవరు అండదండలతో ఇలాంటి చర్యలన్నింటినీ ఖండించకుండా యథేచ్ఛగా చేస్తున్నారంటే దీనికి ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలు వైన్ షాపుల వాళ్ళకి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న అనధికార పర్మిట్ రూమ్లను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూస్తున్న దాఖలాలు లేవు. అక్రమంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూముల బాగోతాల్ని చీరాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఓ అధికారి విఠూరంగా సమర్థించుకున్నారు. లైసెన్స్ పొందే సమయంలో బ్లూ ప్రింట్ లో చూపించిన షాపుల్లో మద్యం తాగితేనే తప్పు అని చెప్పుకువచ్చారు. షాపులకు కొంచెం పక్కన ఏర్పాటు చేసిన రూముల్లో తాగితే తమకేంటి సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. తప్పు జరుగుతుంటే దానిని అరికట్టాల్సిన బాధ్యత ఉండదా అని స్థానికులు నిలదీశారు. అయితే సిట్టింగ్లకు పర్మిషన్ లేకపోయినా సిట్టింగ్లు పెడుతూ మరి ఎక్సైజ్ ఆఫీసర్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ కొంతమందికి బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వడం, కొంత వైన్ షాపులో కూడా సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని మరి వైన్ షాపుల్లో సిట్టింగ్ లేకుండా, ఈ వైన్ షాపులకి యాక్చువల్గా గవర్నమెంట్ అయితే పర్మిట్ ఇవ్వాలి. వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకుంటూ ఆ పక్కన తాగితే మాకు సంబంధం లేదంటూ ఇది కాకమ్మ కబుర్లు చెప్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దీనికి శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మద్యం దుకాణాల విషయంలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆఫీసులు దాటి బయటకు వస్తున్న దాఖలాలే కనపడవు. వైన్ షాపుల వద్ద ఏం జరుగుతోంది? వాగ్వాదాలు, పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉందా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై నిత్యం నిఘా ఉండాల్సిన అధికారులకు అవేవీ పట్టని పరిస్థితి. అక్రమ పర్మిట్ రూములను తొలగించే అధికారం ఉన్నా ఏ ఒక్క ఎక్సైజ్ అధికారి ఆ దిశగా అడుగులు ముందుకు వెయ్యడం లేదు. అసలు చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఎక్సైజ్
ఎక్సైజ్ అధికారులు ఉన్నారో లేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ వైన్ షాపుల దగ్గర మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో మరి వైన్ షాపులు బారు షాపులు తలపించే విధంగా పెద్ద పెద్ద షెడ్లు వేసేసి అక్కడే తాగటం, అక్కడే విచ్చలవిడిగా అన్ని చికెన్ షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని ప్రభుత్వం వారు గమనించుకోవాలా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని చూస్తూ ఊరుకోకూడదని చెప్పని మనవి చేస్తూ ఉన్నా. అండదండలు ఎవరు తెలుసు మాకు. దీన్ని గమనించి ఎక్సైజ్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోకపోతే దీని మూల్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అక్రమ పర్మిట్ రూములను పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తారా? నిబంధనలు తుంగలోకి తొక్కి పర్మిట్ రూములు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? కొరడా జళ్లుమనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.